హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఎక్కువగా మన ఇంట్లో ఆకుకూరలు తినలేని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ రెసిపీతో వాళ్ళకి ఆకుకూరలు కూడా పెట్టేయచ్చు. వాళ్ళు కూడా తెలియకుండానే ఆకుకూరలు తినేస్తారు. సో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇక ఈరోజు ఈ మునగాకు పకోడీ ప్రాసెస్ చూసేద్దాము. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మునగాకు పకోడీ ప్రాసెస్ చూద్దాము. మన ఇంట్లో మునగ చెట్టు ఉంటే కనుక చక్కగా మునగాకు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇళ్ళ దగ్గర, నాకు తెలిసి ఇది మార్కెట్లో అమ్మట్లేదండి, ఫ్యూచర్లో అమ్ముతారేమో మరి, తెలిసిన వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా రోడ్ సైడ్ కానీ మునగ చెట్టు ఉంటే ఒక 2 కొమ్మలు తెచ్చుకుంటే సరిపోతుంది. లేదు మన ఇంట్లో ప్లేస్ ఉంటే బాగా ముదిరిన మునక్కాడ నుండి ఓ చిన్న మునగాకు పిక్కను తీసుకొని, అంటే మునక్కాయ పిక్కను తీసుకొని వేసుకున్నా కూడా చక్కగా మొక్క వచ్చేస్తుంది. ఇక మునగాకుని తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక మిగిలిందంతా కూడా మనం పకోడీకి ఏ ఐటమ్స్ తీసుకుంటామో, అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కాస్తంత వాము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంతేనండి. నేనైతే ఇవే వాడతాను. కొంచెం ఉప్పు, పసుపు. సో నేనేంటంటే ఈరోజు కారం వేయటం లేదు, అంటే మునగాకు హెల్దీ కాబట్టి సో హెల్దీ వేలో చేద్దాం అని చెప్పి కారం వేయటం లేదు. కారానికి బదులుగా, ఎండుకారానికి బదులుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనికి పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి చప్పగా ఉన్నాయి, కారం లేవు అనుకుంటే కనుక కారం పొడి వేసుకోవచ్చు. ఇక అన్నీ 1 బై 1 వేసేసుకొని ఫైనల్గా మన మునగాకును కూడా వేసేసుకోవాలి. ఆకు ఎంత లేతగా ఉంటే పకోడీ అంత బాగుంటుందండి. కొంచెం ముదరాకైనా కూడా బాగానే ఉంటుంది, కానీ లేతాకైతే ఇంకా బాగుంటుంది. చాలా మైల్డ్గా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. ఇక అన్నీ వేసుకున్న తర్వాత మనం పకోడీలు వేపటం కోసమని ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్లో ఉండి కొంచెం వేడెక్కిన తర్వాత కాస్తంత ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదంటే వంట సోడా ఒక చిటికెడు వేసుకున్నా సరిపోతుంది. సో ఇక అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కొంతమందికి మెత్తని పకోడీ అంటే ఇష్టం, కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం. సో ఎవరి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు కారాలు సరిచూసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పకోడీలు వేసేసుకోవటమే. మనం మునగా క్వాంటిటీ ఎక్కువ తీసుకొని శనగపిండి, వరిపిండి కొంచెంగా తీసుకోవాలండి. అంటే శనగపిండి, వరిపిండి నేను ఈక్వల్గా తీసుకున్నాను. రెండు కూడా ఒక కప్తో తీసుకున్నాను. 1 కప్ శనగపిండి, 1 కప్పు వరిపిండి. లేదు ఒకవేళ ఆకు అంత ఎక్కువ ఇష్టపడట్లేదు అనుకుంటే కాస్తంత శనగపిండి ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ హెల్దీ వేలో చేద్దామని చెప్పి శనగపిండి తగ్గించాను. అయితే డీప్ ఫ్రై చేస్తున్నారు, ఇది ఎలా హెల్దీ అవుతుంది అంటారా? ఎప్పుడు మనం ఆకుకూరలు పప్పులని, కర్రీస్ అని చేస్తూ ఉంటాం కదా, టమాటా వేసి, లేదంటే పచ్చడి చేస్తాము, లేదంటే ఆకుకూర పప్పు ఎక్కువగా చేస్తూ ఉంటాము. సో ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పైగా ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఆకుకూరలు తినలేని పిల్లలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసిన దీని చుట్టూ కూడా శనగపిండి ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఈ ఆకులో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ బయటకు పోవు. సో పోషకాలు అలానే ఉంటాయి కాబట్టి డీప్ ఫ్రై చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువసేపు ఫ్రై చేయం కదా, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి తీసేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఈ మునగాకు పకోడీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.